కాబట్టి క్రీస్తునందుకురా మరి కొన్ని మాటలు మనము నేర్చుకోవటము మనకు ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం. మూర్ఖులు లేకపోతే మూర్ఖత్వరం. మూర్ఖులకు ఉన్నటువంటి స్వభావం ఏంటిదంటే వాళ్ళు ఎవరు చెప్పినా వినరు, ఎవరిను పట్టించుకోరు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు అర్థం కూడా కాదు. అలాంటి వారి మధ్యలో మనం ఇలాగ నడుచుకోవాలి. నిజముగా అలాంటి వారం ఒకవేళ మనమున్నామా, మనమున్నట్లయితే ఆ మూర్ఖ తరముల నుంచి మనం ఎలాగో బయటికి రావాలి అనే విషయంలో నుండి పరిశుద్ధ గ్రంథం నుండి కొద్ది మాటలు ధ్యానించుకుందాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఇది రావట్లేదు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఇది రావట్లేదు. 2వ తెస్సలోనికీయులకు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు 12 మంది అపోస్తలులను ఆశీర్వదించి దీవించి ఆయన చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే, ఇదిగో తోడేళ్ల మధ్యలకు గొర్రె పిల్లలను పంపినట్లుగా మిమ్మల్ని లోకములోనికి పంపుచున్నాను. పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్పత్యం కలిగి జీవించుచు ఈ సువార్త సర్వ ప్రపంచానికి నలుమూలల వ్యాప్తి చేయడి, నేను సదాకాలం మీతో ఉంటాను అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవ మీద మూర్ఖత్వము చాలా మూర్ఖ భావముతో క్రైస్తవాన్ని దెబ్బతీస్తున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. ఈ రోజులలో ఎవరిని నమ్మడానికి వీలు లేదు. ఇక కొంతమంది ఎంతో మూర్ఖంగా సాగిస్తూ ఎన్నో రకములైనటువంటి దొంగతనాలు చేస్తున్నారు. ఈరోజు మనుష్యుడు కేవలం కష్టం చేయకుండా, చెమట గార్చకుండా ఏదో విధంగా డబ్బు సంపాదించదమన్నటువంటి గోలులో వెళ్తూ ఎంతో మూర్ఖతరంలో ఉంటున్నారు. అయితే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, వారు ఈ లోకములో ఉండగా అనేక మూర్ఖతరం వారి మధ్యలో వారు ఉన్నారు. మేము తప్పింపబడే నిమిత్తం, అవును, నాడు అపోస్తలుడైన పౌలు తప్పించబడాలి మూర్ఖతరం నుంచి, నేడు మనమును కూడా తప్పించబడాలి. దేవునికి స్తోత్రం. నేడు మనము కూడా తప్పించబడాలి. ఏ తరం నుంచి? మూర్ఖతరం నుండి. మూర్ఖుల ముందు ఏమి ఏదట? ముత్యం కూడా ఏదట. మూర్ఖముల ముందు ముత్యం కూడా ఎత్తు. మూర్ఖునికి స్వార్థ కూడా చెప్పొద్దు. గమనించాలి. దేవునికి స్తోత్రం. స్వార్థ అందరికి కూడా చెప్పొద్దు. వినేవారికి మాత్రమే స్వార్థ చెప్పాలి. దేవునికి స్తోత్రం. వినేవారికి మాత్రమే దేవుని గురించి చెప్పాలి. ఎందుకంటే మూర్ఖునికి ఉన్నటువంటి గుణం ఏంటిదయ్యా అంటే, ఎన్ని చెప్పినా
వినడు, పట్టించుకోడు, అతనిదే కరెక్ట్ అనుకుంటాడు. వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే వారు ఒక ఆలోచన విధానములో ఇది నిజమే కాదన్నటువంటి ఆలోచన మనకి రాదు. కాబట్టి పిల్లరా, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడి నిమిత్తం మా కొరకు ప్రార్థించుడి. దేవునికి స్తోత్రం. అనుదినము దేవుని బిడ్డలాగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సేవకుని కొరకు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు ప్రార్థించాలి? ప్రతి సేవకుని కొరకు ప్రార్థించాలి. ఎందుకంటే సంఘమే ప్రార్థించాలి. సంఘము బయటికి వెళ్ళడం కష్టం, వెళ్ళలేదు. వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న సమస్యలను బట్టి వెళ్ళలేదు. కానీ వెళ్ళే వారి కొరకైనా ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. వెళ్ళే వారికి ఏం చేయాలి? సహకరించాలి. ఒక భక్తుడు పాడపడ్డాడు కదా, వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవాడిని పంపాలి. వెళ్ళేవాడిని పంపాలంటే మన సహకారం ఉండాలి. దేవునికి స్తోత్రం. వెళ్ళేటోడు రోజు వార్తకి వెళ్తాడు, తనకి ఏముండదు? సహకారం ఉండదు. చేతిలో పనిచేయని వాడికి డబ్బు అని చూస్తుంది, రాదు. వెళ్ళేవాడిని పంపడానికి కూడా ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మూర్ఖుల మధ్యలో ఎంతోమంది ప్రజలు నలిగిపోతున్నారు, ఎంతోమంది సేవకులు బలైపోతున్నారు, ఎంతోమంది సేవకులు శిరసంగంలో వేయబడుతున్నారు, ఎంతోమంది సేవకుల ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతోమంది సేవకుల కుటుంబాలు పిల్లరా, ఎంతోమంది సేవకుల కుటుంబాలు, వారి భార్యలు, వారి పిల్లలు అనాథలు అవుతున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. ఈరోజు మనం స్వేచ్ఛగానే ఉన్నాం, కానీ ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాలలో ఎంతో ప్రతికూలమైన పరిస్థితులలో మరి సువార్త ప్రకటిస్తున్నారు. ఎంతో ప్రతికూలమైన పరిస్థితులలో దేవుని సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియురా, నిజంగా భారతదేశం ఎలా తయారైందంటే అద్మానంగా తయారైందని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే భారతదేశానికి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని బట్టి నడుచుకునేటువంటి స్థితి లేదు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్టికల్ ప్రకారం నడుచుకునేటువంటి స్థితి లేదు. కాబట్టి పిల్లరా, మూర్ఖ సమాజంలో మనం ఉంటున్నాం కనుక మా కొరకు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. అలాగని ఈరోజు మనమందరం కూడా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో చూస్తే, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే దేవుని వాక్యం విరుద్ధంగా సెలవిస్తుంది. సామెతలు 16:28లో చూస్తే దేవుని వాక్యం విరుద్ధంగా సెలవిస్తుంది. మూర్ఖుడు కలహం పుట్టించును, కొండెంగాడు మిత్రభేదము చేయును. దేవునికి స్తోత్రం. మూర్ఖుడు ఏం పుట్టిస్తాడట? కలహం పుట్టిస్తాడు. కలహం అంటే పంచాది, లొల్లి. మూర్ఖుడు కలహం పుట్టిస్తాడు, కొండెంగాడు మిత్రభేదం చేస్తాడు. కొండెంగాడు అంటే జరిగిన సంగతిని ఊకే మాటి మాటికి దాన్నే ఎత్తి చూపెడతా ఉంటాడు. పిల్లరా, ఈ మెసేజ్ చేస్తున్నప్పుడు నా జీవితంలో జరిగిన 2 సంగతులు నాకు గుర్తొచ్చాయి. నాకు 2 సంగతులు గుర్తొచ్చాయి ఈ మెసేజ్ చేస్తున్నప్పుడు. ఒకటి వేమునూరులో జరిగిన సంఘటన, ఒకటి రంగపురంలో జరిగిన సంఘటన నాకు గుర్తొచ్చింది ఈ మెసేజ్ని సిద్ధపరుస్తున్నప్పుడు. ఏం జరిగిందయ్యా అంటే, వేమునూరులో మరి రాయకుంటకు ఆ రోజు ప్రార్థనకు వెళ్తున్నాం. యువతల తండ్రిలో తీజ్ పండుగ చేస్తూ ఉన్నారు. తీజ్ పండుగ చేస్తూ ఉన్నారు. ఆ రోజు జాషువా బండి లేదు, కాలేబ్ బండే ఉన్నట్టుంది.
అది జాషువా బండి కాదు. జాషువా బండి ఉంటే నేను మధ్యలో ఉంటాను. కానీ ఆ రోజు అనుకున్నాను, ఫుల్ డ్యాన్స్ చేస్తారు, ఎగురుతారు, చోటు ఇవ్వట్లేరు. చిన్నగా పిల్లల్ని చెప్తా ఉంటా, చిన్నగా 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 అని చెప్తూనే ఉంటాను. చిన్న చిన్నగా వెళ్ళిపోతూ ఉన్నాం. నేను కూడా ఏం చేస్తాను అనుకుండా కానీ చెయ్యి ఇట్లా అడ్డం పెడతా అంటే ఎవరైనా వచ్చి బండికి తగిలితే మళ్ళీ తప్ప మనది అంట. అలా పెట్టుకుంటూ వచ్చిన సమయంలో ఒక మూర్ఖుడు నా వీపిన ఈడ్చొక గుద్దు గుద్దాడు. అది ఈ రోజు వరకు ఎవరికి చెప్పలే నేను. ఇప్పుడు అక్కడ పిల్లలకి చెప్పిన అనుకో లొల్లి అవుతుంది. అది చిన్న లొల్లి పోయి పెద్ద లొల్లి కాడికి వస్తుంది. వాడు ఎంతలో గుద్దినంటే నేను దాదాపుగా జాషువా బండి ఉంటే ఎప్పుడు మిడిల్లోనే ఉంటా, మధ్యలోనే ఉంటా. కానీ గ్లామర్ బండి అయినప్పుడు మాత్రం వెనక్కి పోతా. ఏ బండి అయినా సరే ఇప్పటికి కూడా. ఆ రోజు పిల్లరా నేనేం చేసినంటే నన్ను నేను సహించుకొని వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. ఎంతలో గుద్దినంటే వాడు అనుకుంటే అసలు నేను ఇట్లా వంగున్నా ఆల్రెడీ, ఇంకా అనుకున్నా కానీ ఇట్లా నేను చేయబడుతుంటే ఎందుకు చేయబడుతుంటే ఎవరన్నా వస్త్రం తాగినా బండి గుంజుకోబోతుంది, ఎవరన్నా వచ్చి తాకినా కానీ నా చెయ్యితో ఆపుతా అన్న ఉద్దేశంతో ఉంటాను. ఇలా వంగినందుకు గాను పడాలో ఒక గుద్దిండు. ఇట్లా చూసేది వాడు మళ్ళీ అంటాడు కదా, ఇట్లా అంటాడు, కొట్టింది వాడే, ఇట్లా అనేది వాడే. క్రీస్తునందుకురా అంత మూర్ఖంగా ఉంటారు కొంతమంది జనాలు. వారి మధ్యలో కూడా మనము పాము వలె వివేకము కలిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మనం ఆడ ఎదురు తిరిగాము అనుకోండి, ఆడ లొల్లి స్టార్ట్ అవుతుంది. అది కొంచెం ఇంకా పెద్దగా అయిపోతుంది అని నేను సహించుకున్నాను. దేవునికి స్తోత్రం. ఒకసారి రంగపూర్లో ఏం జరిగింది అంటే, మేము తెల్లరిగా అట్లా వస్తున్నాం, జాషువా నేను అక్కడే పడుకున్నాము, రాయకొండ పోయి పడుకున్నాం. తెల్లారి వస్తున్న తరుణంలో రంగపురంలో ఒక చిన్న పిల్లగాడు ఉరికొచ్చిండు. గుర్తుందా? ఒక చిన్న పిల్లగాడు ఉరికొచ్చిండు బండి దగ్గరికి. నేను ఇలా చేయి పెట్టాను. నా చేయి తలిగి పిల్లగాడు ఆన్నే పడ్డాడు. నా చేయి తలిగి ఆన్నే పడ్డాడు. వాడు ఏడుస్తుండు. మిగతా మొత్తం గుంపంతా ఉరికొచ్చింది. అబ్బాయికి ఎట్లా కుదిరు అంటారు. ఆ సమయానికి నేను చేపెట్టి ఆపినా కాబట్టి ఆడబడ్డాడు. ఉరికొచ్చి మా బండికి గుద్దుకుంటే ఎంత లెక్క గుంజుకపోవనో తెలియదు. లొల్లి పెట్టారు చాలామంది. సార్ను లొల్లి పెట్టారు. అయ్యా, మీ బాబుకు బండి తలగలేదు, నా చేపెట్టి ఆపేశాను, మీ బాబు ఆడబడ్డాడు అంతే. దేవునికి స్తోత్రం. చిన్న బండికి ఏ అంగి ఏ వస్తున్న ఆడదంటే గుంజుకుపోతుంది. అది బండి ఏం తెలుస్తుంది. కాబట్టి ఇట్లా చేయబెట్టి నాకు ఇప్పటికి అలవాటు ఏంటంటే, బండి డ్రైవింగ్ చేస్తున్నారు కదా పిల్లలు అని నేను మాత్రం అనాలోచనగా కూర్చోండి బండి మీద. 99% పక్కా చూస్తూ ఉంటా. కాలేబుకి కానీ జాషువాకి కానీ నా బ్రేకులు వాళ్ళకి అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. నా బ్రేకులు వాళ్ళకు అర్థమవుతాయి. మూమెంట్ వస్తే నా కాళ్ళతో వాళ్ళని టచ్ చేస్తా, వాళ్ళు స్లో అయిపోతారు. దేవునికి స్తోత్రం. ఈ మెసేజ్ చేసినప్పుడు ఎప్పుడో నేను మర్చిపోయాను, మొన్న గుర్తొచ్చాయి. దేవునికి స్తోత్రం. అంటే మూర్ఖుల మధ్యలో కొన్నింకడు ఏం చేస్తారట, మిత్రభేదం చేస్తాడు. మూర్ఖుడు ఏం చేస్తాడట, కలహము పంచాది పుట్టిస్తాడు. మూర్ఖుడు ఏం చేస్తాడట, కలహం పుట్టిస్తాడు, పంచాది పుట్టిస్తాడు. వానికి ఏమీ ఉండదు ఆలోచన విధానం. ఎవరి మాట వినరు. కాబట్టి ఈ మూర్ఖ స్వభావం మధ్యలో మనం ఉంచున్నాం. ఒకవేళ దేవుని బిడ్డలంగా మనం బ్రతుకుతూ
అలాంటి స్వభావం ఉన్నట్లయితే మార్చుకోవడం బెస్ట్. దేవునికి స్తోత్రం. 2వ తిమోతి రాసిన పత్రికలు చూస్తే 2 అధ్యాయము 23 వచనమును చూస్తే దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. 2వ తిమోతి 2 అధ్యాయము 23 వచనంలో చూస్తే దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. నేర్పు లేని మూడుల వితర్కములు వితర్కములను జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. దేవునికి స్తోత్రం. ఈ మాట ప్రకారము నేను ఆ రోజు ఒక దెబ్బ సహించుకొని మరి ఇప్పుడు చెప్తే పిల్లలు కూడా బాధపడతారు అనే విషయంలో ఈరోజు వరకు నేను ఎవరికేం చెప్పలేదు. కాబట్టి టైం వచ్చింది కాబట్టి ఈరోజు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏమవుతుంది? 2:23లో నేర్పు లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. వదిలిపెట్టేసాను. దేవునికి స్తోత్రం. గయ్యాళ్ళతో కూడా ఊరికే పంచాయతీ పెట్టుకోవద్దు. గయ్యాళ్ళతో కూడా ఊరికే పంచాయతీ పెట్టుకోవడానికి ఇష్టపడవద్దు. కొంతమంది అంటారు అప్పుడప్పుడు స్త్రీలు, నీ నోట్లో నేను ఎందుకు నోరు పెట్టా? ఎక్కడ నీ నోట్లే నేనెందుకు నోరు పెట్టా? పోయి పొద్దుగాలనే నీ నోట్లో నోరు పెడితే నేను అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే నేర్పు వాళ్ళకి ఏముండదు, నెనరు వాళ్ళకు ఉండదు, వారికి మంచి చెడు అనేది ఏమీ అవగాహన ఉండదు. అంత మూర్ఖమే. ఏదో జంతువునైనా ఎదుర్కోవచ్చాడు కానీ మూర్ఖుని ఎదుర్కొని రాదట. బైబిల్లో ఉందా మాట. ఏదో జంతువునైనా, ఈ సమయంలో అది నాకు దొరకలేదు, ఏదో జంతువునైనా ఎదుర్కోవచ్చాడు కానీ మూర్ఖుని మాత్రమో ఎదుర్కోరాదట. అంతటి మూర్ఖతరం వారు ఉన్నారు భూమి మీద. వారిని మనం ఏం చేయాలట? విసర్జించాలి. వారు ఇట్లా రాసుకొని జగడంబులు పుట్టిస్తారు, వారు ఇట్లా పూసుకొని జగడములు పుట్టిస్తారు. కనుక దేవుని బిడ్డలముగా ప్రభు మనకు నేర్పినటువంటి పాఠం ఏంటంటే వివేకముతో నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. వివేకముతో నడుచుకోవాలి. ఈ సేవా జీవితంలో ఆయా చోట్ల జరిగినటువంటి సంఘటనలన్నీ ఈ మెసేజ్ ద్వారా నాకు చాలా గుర్తు చేయబడ్డాయి. అక్కడెక్కడ జరిగిన సంఘటనలన్నీ ఈ మెసేజ్ ద్వారా నాకు గుర్తుకొచ్చాయి. కానీ చెప్పిన వాళ్ళందరూ అలాగనే ఉన్నారు, నేను ఇలాగనే ముందు సాగుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ అలాగనే ఉన్నారు, నేను ఇలాగ కొనసాగుతూనే ఉన్నా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని కాపుదల, దేవుని అండదండ, దేవుని తోడు నీడ నాకు నిత్యము వెనువెంటనే వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. నిత్యం వస్తూనే ఉంటాయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని నాకు సెలవిస్తుంది, నేర్పు లేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని వదిలిపెట్టుము. దేవునికి స్తోత్రం. మాటికి ఊరికే లొల్లి చేసేవాడిని జోలికి పోకుండా ఉండటమే మంచిది. దేవునికి స్తోత్రం. ప్రతి విధమైన కీడునకు మనము దూరముగా ఉండాలి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండాలి. కొంతమంది చెప్తారు, మంచిని 10 ఇచ్చి కొనుక్కోవాలంటారు, చెడును 10 ఇచ్చి వదిలిపెట్టాలంటారు. మంచికి చెడుకు ఉన్న తేడా అది. మంచివానికి మూర్ఖునుకున్నటువంటి తేడా అది. మూర్ఖునికి 10 రూపాయలు వదిలిపెట్టి మనం బయటికి రావాలి, మంచివానికి 10 రూపాయలు ఇచ్చి దగ్గర చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువాక్యం అలాగే చెప్తుంది,
కీర్తన గ్రంథంలో చూస్తే 18:26లో దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 26 వచనములో దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే, సద్భావము గలవారి ఎడల సద్భావం గలవారి ఎడల నీవు సద్భావం చూపుదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు, ఎవరిని ఆయన సన్మానిస్తున్నాడు, ఎవరిని ఆయన మంచిగా చూస్తున్నాడంటే సద్భావము అంటే మంచి భావము. దేవునికి స్తోత్రం. మంచి భావము గల వారి ఎడల ఆయన సద్భావం అంటే మంచిగా చూసేవాడు. దేవునికి స్తోత్రం. సంఘములో మనం ఏ యొక్క ఉద్దేశంతో ఉన్నాం, ఏ యొక్క భావముతో ఉన్నాం, ఏ యొక్క ఆలోచనతో ఉన్నాం అనేది ఆయన ఎరుగును. ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యం అంటున్నాడు, సద్భావం కలిగిన నువ్వు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. అంటే వికటముగా అంటే దేవుడు కోపముగా ఉంటాడు. ఎవరి ఎడల? మూర్ఖుల ఎడల. మూర్ఖంగా ప్రవర్తించే వారి ఎడల, మూర్ఖంగా ముందుకు పోయేవారి ఎడల, మూర్ఖముగా జగడములు పుట్టించే వారి ఎడల, మూర్ఖముగా చెడు మాటలు పలికేవారి ఎడల, మూర్ఖంగా చెడు అనాలోచనతో ఉన్న వారి ఎడల ఆయన ఎలా ఉంటాడంటే వికటముగా ఉంటాడు. కానీ సద్భావముతో మనం వెళ్ళినట్లయితే ఆయన మన ఎడల ఏం కలిగి ఉన్నాడు? సద్భావము కలిగి ఉన్నాడు. అంటే మంచి భావము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడే మన ఎడల సద్భావం కలిగి ఉన్నప్పుడు మన బ్రతుకు దినములన్నీ మనకు కృపాక్షేమములే మన వెంట వచ్చును. దేవునికి స్తోత్రం. దేవుడే మనకు తోడైనప్పుడు, దేవుడే మనకు ఆశ్రయ దుర్గం ఉన్నప్పుడు, క్రీస్తునందు ప్రియమైన వార్లరా సమస్తము సమకూడి మేలు జరుగుతున్నదని గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఉంటూ మూర్ఖ స్వభావంతో ఎవరు చెప్పినా వినరు, జ్ఞానిని కూడా తిరస్కరిస్తాడు. అసలు ఆ జ్ఞానట ఆ మూర్ఖుని దగ్గర మాట్లాడొద్దట. ఎందుకంటే మూర్ఖునికి సత్య విలువ తెలియదు. అందులో ఉన్న సత్యం అతనికి తెలియదు. కాబట్టి పిల్లరా, దేవుడు మన ఆంతర్యంలో సత్యం కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం కోరుచున్నాడు? సత్యం కోరుచున్నాడు. ఆయన మన ఆంతర్యంలో ఏముండాలి? సత్యం కోరుతున్నాడు. మన ఆంతర్యంలో దేవుడు సద్భావం వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు నేర్పుతున్నటువంటి ఒకటే పాఠం, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరుని మీ శత్రువుని ప్రేమించండి. దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనకు శత్రువులుగా భావించిన వారిని మనం క్షమించాలి. దేవునికి స్తోత్రం. మన శత్రువులుగా ఉన్న వారిని మనం క్షమించకపోయినట్లయితే దేవుడు మనల్ని కూడా క్షమించలేడు. పరలోక ప్రార్థన చేస్తాం ఎవ్రీ సండే ముగింపు ప్రార్థనలో, నా అపరాధులను నేను క్షమించిన ప్రకారం, నా రుణస్తులను క్షమించిన ప్రకారం మాత్రమే నా రుణములు క్షమించమంటాం. గ్రహిస్తున్నారా? అందులో చాలా అర్థం దాగి ఉన్నది. నేను క్షమించిన ప్రకారమే నన్ను క్షమించి ప్రభు అంటున్నాం. నా అపరాధములు నేను క్షమించిన ప్రకారము నువ్వు నా అపరాధమును క్షమించుము. ఇంకో మాట ఉంటాడు, నా రుణస్తులను నేను క్షమించిన ప్రకారము నా రుణములను క్షమించు. మన దగ్గర క్షమాగుణము లేకపోతే, మనకడ మూర్ఖత స్వభావంతో మనం ముందుకు పోతున్నట్లయితే దేవుడు మన ఎడల కూడా ఆయన వికటముగా ఉంటాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ సద్భావముతో ముందుకు పోతున్నాం,
సద్విషయంలో ఆసక్తిగా నేను ముందుకు పోతున్నావు, అయినా నువ్వు వేధింపబడుతున్నావంటే దేవుని తోడు నీకు నిత్యం తోడుగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులను సహాయం నేను చేస్తాడట, మిత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన ప్రవర్తన దేవునికి ఎలా ఉండాలి? ప్రీతికరముగా ఉండాలి, అంటే ఇష్టముగా ఉండాలి. మన ప్రవర్తన మన భక్తి జీవితం మనకి ఇష్టముగా మారినప్పుడు మనకు శత్రువు అని ఎవరనుకుంటామో వారినే దేవుడు మిత్రులుగా చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఆయన సద్భావము గలవాడు సద్భావము గలవాడు, మూర్ఖుని ఎడలైన వికటము చుండేవాడని దేవుని వాక్యము సెలవిస్తుంది క్రీస్తునందు ప్రియురా. అంతేకాదు అపోస్తుల కార్యములు చూస్తే 2వ అధ్యాయములో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో 40వ వచనమును చూసినట్లయితే దేవుని వాక్యముగా సెలవిస్తుంది. అపోస్తుల కార్యము 2:40 ఈ వాక్యం చెప్తుంది, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందిన వారిని హెచ్చరించను. దేవునికి స్తోత్రం. ఓకే, మూర్ఖుని ముందే మూర్ఖునితో ఉండడం కాదు. ఎన్నిసార్లు చెప్పినను, బైబిల్ గ్రంథం ఉంది, ఎన్నిసార్లు గద్దించినను మారని వాడికి ఏమవుతుందట? హఠాత్తుగా నాశనం వస్తుంది. హఠాత్తుగా నాశనం అవుతుంది. చూడొకసారి సామెతల గ్రంథంలో, ఐడియా ఉందా? సామెతల గ్రంథంలో చూస్తే పిల్లరా, ఎందుకంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నీవు మూర్ఖులైన తరం వారికి నువ్వు వేరై జీవించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరు, మూర్ఖ తరం వారికి నువ్వు దూరంగా ఉండటానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. మూర్ఖుని ఎందుకు ఏమయ్యేదట? ముత్యం కూడా వేయొద్దట. ముత్యం గుట వేయొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళను ఏమంటున్నాడు? 2:40 ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందిన వారిని హెచ్చరించండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మూర్ఖుడు ఏం చేస్తాడట? ముందుకు సాగుతున్న వాడిని ముందుకు సాగనీయడు, వెనకపోతున్న వాడిని వెనక ఆగనీయడు. తాను చెప్పింది మొత్తమే అని, తాను చెప్పింది మొత్తమని ప్రియమైన వాళ్ళరా అలా ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం. దేవుడు లోకములో నుండి నన్ను మనందరినీ ఆయన ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. లోకములో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. లోకములో నడుచుకున్నట్లుగా మనం నడుచుకోవడానికి పిలుచుకోలేదు ఆయన. లోకమునకు వేరే జీవించడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు లోకముల నుంచి ఎందుకు పిలుచుకున్నాడు అంటే, ఈ లోకపు నటన ఏమవుతుంది? గతించుచున్నది. ఈ లోకపు నటన గతించుచున్నది. అది గతించిపోయే జీవితంలో నువ్వు ఉండొద్దు బిడ్డ. అది అంతరించిపోయిన దాంట్లో నీవు ఉండొద్దు. నువ్వు నిత్యత్వంలోనికి రా, నువ్వు నిత్య జీవంలోనికి రా, నాతో నడుచుకో. నువ్వు నిరంతరము జీవించేదానికి రా. నువ్వు దేవునికి స్తోత్రం. ఈ లోకపు నటన ఏమవుతుంది? గతించిపోతుంది.
కనుక ప్రభు అంటున్నాడు, దొరికిందా? ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకో మాట. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో, అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంత కాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించుతును, వాని నా యొద్దకు ప్రభుతో నిత్యము ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి ఒక వ్యక్తి తన కుమారుని తీసుకొచ్చి, నా వైపు చూడాలి, ప్రభుతో నిత్యము తిరుగుతున్నటువంటి శిష్యుల దగ్గరికి ఒక వ్యక్తి తన కుమారుని తీసుకొచ్చి బాగు చేయమని చెప్పాడు. ఈ శిష్యులు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని విధాలుగా శతవిధాల ప్రార్థన చేసినా ఆ కుమారుడు బాగుపడతలేడు. వీళ్ళు చేయకపోవడం వల్ల ఆ తీసుకొచ్చిన వ్యక్తి ప్రభుని ఏమన్నా తెలుసా, ఇప్పటిదాకా తీసుకొచ్చాను నా కుమారుని బ్రతికించమని, వీళ్ళు ఏం చేయలేదు, నీ వలన ఏమన్నా అయిద్దా? ఏమంటున్నాడు? నీ వలన. అన్ని అద్భుతములు చూసినటువంటి వ్యక్తి అదే విశ్వాసంతో తీసుకొచ్చాడు. వీరు చేయకపోవడం చూసి ప్రభు మీద అన్నటువంటి మాట ఏంటంటే, నీ వలన ఏమన్నా అవుతుందా చెప్పయ్యా అంటే, ప్రభు అంటున్నాడు ఆ కోపంతో, అనవసరంగా నా మీద తీసుకొచ్చారు కదా, అనవసరంగా ఆ వ్యక్తి నా మీద ఈ మాట అనడానికి కారణం మీరేరా అని చెప్తూ, విశ్వాసము లేని మూర్ఖతనులారా, మీరు మిమ్మల్ని ఎంతవరకు సహించాలి? అవును ప్రియులారా, దేవుని బిడ్డలారా, తండ్రి సంపాదిస్తున్న సంపాదన తింటున్నటువంటి కొడుక్కి కష్టం విలువ తెలియదు, ఆ కుటుంబ భారము తెలియదు. తండ్రి తొలగిపోతేనే ఆ భారమని తెలుస్తుంది. అందులో నేను కూడా ఒక్కడిని. దేవునికి స్తోత్రం. నా ఆత్మీయ తండ్రితో నేను తిరుగుతున్నంత సేపు నాకు భారం లేదు. నా ఆత్మీయ తండ్రితో తిరుగుతూ నా ఆత్మీయ తండ్రి నన్ను ప్రతి చోటుకు తీసుకువెళ్ళేవాడు. చెప్పాలంటే నేను లేకపోతే కొన్ని ప్రోగ్రాంకి పోయేవాడు కాదు. దేన్ని బట్టయా అంటే, నేను పాడగలను, కంజర కొట్టగలను, వాక్యం అందించగలను, అన్నిట్లో నేను ఉన్నాను. ఆయనతో అందరు లేకపోయినా నేను ఒక్కడున్న చాలు. ఆయనకు దేవునికి స్తోత్రం. అందరు లేకపోయినా నేను ఒక్కడున్న చాలు. ఏదైనా పాడతా, నేను టైం వస్తే ఎంతసేపు అయినా పాడతా, వాక్యం అందిస్తా, ప్రార్థన చేస్తా. ఇబ్బంది నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన తీసుకుపోతాడు. దేవునికి స్తోత్రం. కానీ నా ఆత్మీయ తండ్రి దగ్గర ఉన్న సేపు నాకు భారము లేదు, నాకు బాధ్యత లేదు. మొత్తము ఆయనే చూసుకుంటాడు కదా అన్నటువంటి కొత్తగా పెరుగుతూ నేను వచ్చాను. దేవునికి స్తోత్రం. ఆయనతో తిరిగిన అనుభవం నాలో ఉన్నది, కానీ అనుభవం ఉంది కానీ ఏం లేదు, నాలో భారము లేదు. భారం ఉంటేనే బాధ్యత తెలుస్తుంది. ఈరోజు కొంతమంది పిల్లలు కూడా తల్లిదండ్రులతో చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. తల్లిదండ్రిని ఇబ్బంది పెడుతున్నారు. ఏం కావాలని? పక్కోనికి ఏది ఉంటే వెనికి ఇదే ఉండాలి. పక్కోనికి తూటరు ఉంటే వెనికి తూటరు కావాలి. పక్కోనికి మోటార్ ఉంటే వెనికి మోటార్ కావాలి. పక్కోనికి కారు ఉంటే కారు కావాలి. కానీ ఇంట్లో పిల్లి లేకపోయినా ఏం కాదు, ఇంట్లో తినటానికి ఏమి లేకపోయినా, ఆ పూట కూరగాయలు లేకపోయినా పర్వాలేదు. కానీ డబ్బు విలువ తెలియదు. దేవునికి స్తోత్రం. కష్టం విలువ
తెలియదు. డబ్బు సంపాదించి తెలుస్తుంది. కష్టం చేసి 10 రూపాయలు సంపాదిస్తే ఆ డబ్బు విలువ తెలుస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే తల్లి తండ్రి మీద మనం ఉన్నంతసేపు ఎవరికి భారం అర్థం కాదు. దేవునికి స్తోత్రం. అలాగనే నేనున్నాను నా ఆత్మీయ తండ్రి దగ్గర ఉన్నప్పుడు నాకు కూడా అంత భారం లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు చెప్పగలను, నా ముందున్న వీళ్ళకు కూడా అంత భారం లేదు. దేవునికి స్తోత్రం. నా ముందున్న వీళ్ళకు కూడా భారం తెలియదు, కష్టం విలువ తెలియదు వాళ్ళకు. హల్లెలూయా. ఏదున్నా మా పాస్టర్ గారు చూసుకుంటాడు, మాకేందన్నట్టుగా పెరుగుతున్నారు అంతే. నిజంగా ఆ తర్వాత పరిచర్యకు దేవుడు, హల్లెలూయా, పరిచర్యకు దేవుడు నన్ను పిలుచుకున్నాక నేను పడినటువంటి కష్టం, నేను పడినటువంటి బాధ, నేను వేడ్చినటువంటి కన్నీరు ఇంత అంత కాదు. అది ఏ రాత్రి ఏడ్చానో, ఏ పగలు ఏడ్చానో, నా కన్నీళ్ళు ఎన్ని గారిపోయాయో, నాలో నుంచి జీవుడు ఎంత గారిపోయిందో. మందిరానికి పోతే ఆ బండ మొత్తం తడిచిపోయేది నా ప్రారంభ దశలో. ఎందుకంటే అప్పుడు నాకు కష్టము భారంగా ఉంది. అప్పుడు ఎటు వెళ్ళాలన్నా చాలా రిసుకుతో కూడుకున్నటువంటి పని అయిపోయింది. నాకు తెలిసింది ఒకటే, ఏంటిదయ్యా అంటే దేవుని సన్నిధిలో ఏడ్చడం ఒక్కటే తెలుసు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ ప్రభు అంటున్నాడు ఏంటంటే, విశ్వాసం లేని మూర్ఖత్వముల వాళ్ళరా, నేను ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను, నేను ఎంతకాలం మీతో ఉంటాను. వాళ్ళు చెప్పవలసింది ఒకటే, యేసు క్రీస్తు నామములో ఈ కుమారుడు దయ్యం వెళ్ళిపోను కాకంటే వెళ్ళిపోతుంది అక్కడ. కానీ ఏమో ఉచ్చరించిన వారు అలాడా యేసు నామమునైనా వాళ్ళు ఉచ్చరించట్లేదు. ఎందుకు? యేసు ప్రభు పక్కనే ఉన్నాడు. యేసు ప్రభు వాళ్ళతోనే ఉన్నాడు కాబట్టి ఆయన నామాన్ని ఉచ్చరించడానికి అది అయిపోయింది. కానీ యేసు ప్రభు శిలువలో మరణించి లేచిన తర్వాతకి, మళ్ళీ ఆహరణమైన తర్వాతకి సువార్త చేసిన శిష్యుల నీడ పడ్డా కూడా రోగులు బాగయ్యారు. దేవునికి స్తోత్రం. పేతురు యోహాన్లు బాట వెంట పోతుంటే కూడా రోగులను తీసుకొచ్చి పక్కనేస్తే వాళ్ళు నీడ పోతుంటే కూడా రోగులు బాగయ్యారు. దేవునికి స్తోత్రం. దేని కొరకయ్యా అంటే వాళ్ళు ఒక భారం వెలిగింది, ఒక మంట వచ్చేసింది. 125 మంది మరి గదిలో ఉండి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద కుమ్మరించబడ్డది. రోషం వచ్చింది. మందు నుంచి పారిపోయిన పేతురు, చిన్నపిల్లలు చూసి అబద్ధం చెప్పిన పేతురు, యూదాయ మనుషులారా, గలిలయ మనుషులారా, ఇది మీకు తెలియనిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేనికంటే తనకేమొచ్చింది? ఇక్కడ ఉంటుంది చూడండి, ఈయన ఉంటుంది చూడండి, అపోస్తలుల కార్యాలు ఇక్కడ ఉంటుంది. 14 వచ్చిన చూడండి, 2:14 ఏమంటాడు పేతురు? అయితే పేతురు 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, యూదాయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియకుండా గాక అని చెప్పి మాట్లాడటానికి ఏమొచ్చింది? అప్పుడు ధైర్యం వచ్చింది పేతురుకు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శిలువలో వేలాడుతుండగా చిన్న పిల్ల బెదిరిస్తే నాకు తెలియదు అమ్మా అని చెప్పాడు. అబద్ధమాడాడు. కానీ ఎప్పుడైతే ప్రభు వారిని ఆస్వాదించి దీవించి బయలుపరిచి వెళ్ళాడో అంతటి బలం వచ్చా. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే దేవుని వాక్యం వరకు సెలవిస్తుంది. సామెతల గ్రంథం 1:7 చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును ఏం చేస్తారట? తిరస్కరించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేనికి మూలము? తెలివికి మూలమైతే మూర్ఖులు ఏం చేస్తారట? ఉపదేశమును, జ్ఞానమును ఏం చేస్తారట? ఉపదేశమును తిరస్కరించుదురు. అసలు జ్ఞానం అంటే ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది?
దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేది జ్ఞానం. మరి దేవుని యొక్క ఉపదేశం వినాలి. దేవునికి స్తోత్రం. కానీ మూర్ఖుడు ఏం చేస్తాడట? తిరస్కరిస్తాడట కాళ్ళతో. కొంతమంది అంటారు కదా, నీకేం వచ్చిందిరా, నీ ముందున అన్నముని కాళ్ళతో తన్నుకుంటూ పోతున్నావు అంటే. ఒక మంచి తినేటువంటి స్థితికి వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? కళ్ళు నెత్తికెక్కినప్పుడు వాడు కళ్ళు నెత్తికెక్కి తినే అన్నాన్ని కాళ్ళతో తన్నుకుంటూ పోయి నీకు ఏమొచ్చిందిరా అని మాట్లాడతారు పెద్దల సామెత. అవును, మూర్ఖుడు ఉపదేశాన్ని కూడా తన్నుకుంటూ పోతాడు. మూర్ఖుడు ఏం చేస్తాడట? ఉపదేశం కూడా తన్నుకుంటూ పోతాడు. ఇంకేం తన్నుకుంటూ పోతాడు? జ్ఞానం కూడా ఏం చేస్తాడట? తన్నుకుంటూ పోతాడు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఒకవేళ దేవుని ఉపదేశమును ఈరోజు దాటుకుంటూ పోతున్నావేమో, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నువ్వు తన్నుకుంటూ పోతున్నావేమో, ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు ఈ రీతిగా మరి మన పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని మాటలు రాయించాడు. ఇర్మియా గ్రంథంలో చూస్తే 18వ అధ్యాయము 12 చూస్తే దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో 12లో చూస్తే అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందరూ. మూర్ఖులు ఏమంటారట? అయ్యా ఇక సాల్లే, ఇక నువ్వు మాకు చెప్పొచ్చు, నువ్వు కానిలే, ఇక సాలు అని ఏం చేస్తారట మూర్ఖులు ఏం చేస్తారండి? అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనం, మేము వినం, నీ ఆలోచన మాకు అవసరం లేదు, నీ మంచి మాటలు మాకు అవసరం లేదు, మేమందరం మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించిందని కొందరు అంటారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి హృదయం మనలో ఉన్నట్లయితే, మూర్ఖ స్వభావంతో మూర్ఖంగా మనం నడుస్తున్నట్లయితే, ప్రవర్తిస్తున్నట్లయితే, మన జీవితములు దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా మనం నడుచుకోవాలని ప్రభు కోరుచున్నాడు. చివరిగా ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్రులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఇప్పుడు గమనించండి, ఒక్క మాట గమనించండి, చాలా విలువైనటువంటి మాట. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య ఎలా ఉండాలట? మనము వాళ్ళ మధ్యలో ఉన్నాం. మనం మూర్ఖమైన వక్రజనం మధ్యలో మనం ఉన్నాం. ఎలా ఉండాలట అంటే నిరపరాధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నిరపరాధులు అంటే ఏ నేరము లేని వారముగా మనం ఉండాలి. ఇంకా కలంకము లేని వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నిష్కలంకం అంటే కలంకము లేని వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కలంకము లేని వారుగా మనం ఉండాలి. అర్పించేది కలంకము లేనిది ఉండాలి. దేవునికి స్తోత్రం. తెలుసా, మనం విగ్రహాలను చేసినప్పుడు
గొర్రె పిల్లకు ఈయన ఒక్కటే ఉంటే, గంట ఒక్కటే ఉంటే దాన్ని ఇయ్యొద్దు, బలి ఇయ్యొద్దు దాన్ని. తెలుసా? ఎంతమంది తెలుసు ఈ సత్యం? తెలుసా? గుడ్డిది కూడా దేవునికి బలి ఇయ్యొద్దు. తెలుసా? చెప్పరేంటండి? ఎవరు గోయలే ఆటలు? గుడ్డిది కూడా దేవునికి బలి ఇయ్యొద్దు, కుంటిది కూడా దేవునికి బలి ఇయ్యొద్దు. కలంకము లేనిది అయ్యాలి దేవునికి బలి. అంటే మేము ఈ ఆట 2 గోష్ఠులం కాబట్టి చెప్తుంది నేను. ఈ ఆట 2 గోష్ఠులం మేము తెలుసు, అలాంటివి ఇవ్వాలి. మీకు అర్థం కావాలంటే ఒకసారి చూడండి, ఒకసారి చూపెడతా. బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. ఈ సమయానికి దొరకదా? ఇది నా పాయింట్ కాదు కాబట్టి మలాకి 1:8 చూడండి. మలాకి 1:8 1:8 చూసారా? ఏమంటుంది? గుడ్డి దానిని తీసుకొని 7 నుంచి చదువు. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నా అపవిత్ర పరిస్థితి మీరు అందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరచినంత చేతనే కదా. అయ్యా మేము ఏం చేసి నీచపరిచాము? గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన యెడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన యెడల అతడు నీకు దయ చూపుతాడా? నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. హల్లెలూయా. కుంటిదాన్ని తీసుకుపోయి గుడ్డిదాన్ని తీసుకుపోయి నువ్వు ఒక అధికారికి ఇస్తావు, ఇష్టంగా తీసుకుంటాడా? తీసుకోడు. మరి నాకేంది, నువ్వు కుంటిదాన్ని తీసుకొస్తున్నావు, గుడ్డిదాన్ని తీసుకొస్తున్నావు అని ప్రభు అంటున్నాడు. నా బలిపీఠం మీద హేయమండిదా నువ్వు అర్పిస్తున్నావు అని ప్రభు అంటున్నాడు. ఈరోజు ప్రభు మనల్ని ఏమంటున్నాడంటే నిష్కలంకులుగా ఉండాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని బలిగొరట్లేడు. ఆయన దేవుని గొర్రెపిల్లగా సమస్త మానవాళికి పాప పరిహార బలిగా ఆయన కలవరసంలో ప్రాణం పెట్టి దేవుడిని నన్ను అడుగుతున్నాడు. ఏంది అంటే నిర్దోషమైన జీవితము. దేవునికి స్తోత్రం. దోషము లేని జీవితాన్ని అడుగుతున్నాడు దేవుడు. ఇంకేం అడుగుతున్నాడు అంటే నిష్కలంకమైన జీవితం అడుగుతున్నాడు. ఎక్కడ అడుగుతున్నాడు? వక్రజనం మధ్యలో నీవు ఉన్నావు కనుక ఇలాంటి జీవితం కలిగి నువ్వు నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇలాంటి జీవితం నడుచుకొని చూడగా వక్రజనము చూడాలి. ఏ జనము చూడాలండి? వక్రజనము చూడాలి. అరే ఇలాంటి వారు ఇలా మారిపోయారు, ఇలాంటి వారిలో ఇంత మారిపోయిందని గమనించాలి. అదే మనం వారికి అందించే సువార్త. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? అదే వారికి మనం అందించే సువార్త. ఏమంటున్నాడు? మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులు ఒకరి మీద నిందలేసే వారంగా మనం ఉండొద్దు. ఎవరి మీద నిందలేసే వారంగా మనం ఉండొద్దు. ఒకవేళ మన కన్నులతో చూసినప్పుడు తప్పని ఖండించడంలో తప్పులేదు. దేవునికి స్తోత్రం. అనింద్యులుగా అంటే అనవసరంగా నిందలు వేయటం, ఇవి పరిశుద్ధులకు
తగవు. కన్నులతో చూసేంత వరకు ప్రియులుగా నమ్మకూడదు. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, 2-3 సాక్షులుంటేనే దోషారోపణ చేయాలి. ఎంతమంది? 2-3 సాక్షులుంటేనే దోషారోపణ చేయాలి. అనుంజులుగా ఉండకూడదు. అనిందులైన దేవుని కుమారులగినట్లు, అనిందులైన దేవుని కుమారులగినట్లు సనుగులను ఏముండదట మన మధ్యలో? సనుగులు ఉండదట. సనుగులేనిది గుసగుసలు ఉండొద్దు. సనుగులు ఒకటి ప్రభు మనకి నేర్పే పాఠం ఒకటి. అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలి. తప్పు మన మధ్యలో కనబడ్డప్పుడు, నేరం మన మధ్యలో ఉన్నప్పుడు డైరెక్ట్ నిలబడి అడగాలి. దేవునికి స్తోత్రం. అది నాలోనైనా మీలోనైనా. కానీ అనవసరంగా సరుగులతో మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ వ్యక్తి జీవితము దేవుని దృష్టిలో గొప్పగా కనపడ్డప్పుడు నేరం పడేది మన మీదనే, దేవుని కోపం వచ్చేది మన మీదనే, దేవుడు అసహించుకునేది మన మీదనే. దేవుని దృష్టిలో మనము నమ్మకముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అనుంధ్యులనై ఉండొద్దు. దేవుని కుమారునైనట్టు సనుగులను సంశయం మాని సమస్త కార్యములు ఏం చేయాలట? చేయాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ చేయాలి ఇవన్నీ? ఎక్కడ చేయాలి? వక్రజనం మధ్యలో మనం ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన మధ్యలో మనం అలాగే చేయగలిగినట్లయితే మూర్ఖుడు కూడా గుణపడవచ్చు అంటాడు. దేవునికి స్తోత్రం. మూర్ఖుడు కూడా గుణపడవచ్చు. కాబట్టి గీస్తుంది ప్రియుడా, ఈ మూర్ఖతరం వారికి మనం వేరే జీవించాలి. ఈ మూర్ఖతరము వల్ల మనం ఉన్నాం కాబట్టి మనము పావురములే పరిశుద్ధత కలిగి, పాము వలె వివేకం కలిగి, పావురం వలె నిష్కపటం కలిగి వారముగా జీవించటకు దేవుడు ఈ పాఠమును మనకు బోధించాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి స్వభావము, ఇలాంటి గుణము, ఇలాంటి జీవితం మొదలైనట్లయితే మనల్ని మనము దేవుని ఎదుట సమాధానపరుచుకుందాం. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి మన జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్. ఆమేన్.